హలో గాయ్స్, పార్ట్ 2 మూవీ తెలుగు రివ్యూ. మన జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు కలిసి యాక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ డ్రామా మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీ చూసాక నా హానెస్ట్ ఒపీనియన్ వచ్చి సూపర్ ఉంది గాయ్స్. ఇద్దరు టాప్ స్టార్స్ని ఒక ఎపిక్ ఫేస్ ఆఫ్తో భలే హ్యాండిల్ చేశారు. అండ్ ఇద్దరు ఎలివేషన్స్ కూడా ఈక్వల్గానే ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ స్టోరీ సెటప్ వచ్చేసి ఏజెంట్ కబీర్ తనకు అండర్ కవర్ కోర్ట్ ఆపరేషన్లో ఉంటాడు. అనుకునే సిచ్యువేషన్స్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ స్టోరీ సెటప్తో స్టార్ట్ అయ్యి రా ఏజెంట్ విక్రమ్ ఎవరు, అతను కబీర్ ఏంటి, ఎందుకు పడతాడు, అసలు రీజన్ ఏంటి, ఇందులో గుడ్ ఎవరు, బ్యాడ్ ఏజెంట్ ఎవరు అండ్ విలన్ ఎవరు, ఇంతకు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ మోర్ ఓవర్ ఫోకస్ వచ్చేసి స్పై యాక్షన్ డ్రామా కాబట్టి ఇందులో ప్రీవియస్ యష్ రాజ్ ఫిల్మ్స్ అయిన స్పై వార్స్ గురించి చాలా వరకు అక్కడక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే వదిలారు, కానీ అవి పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే యాక్షన్ వర్క్ కానీ ఇవన్నీ యాక్షన్ సెట్ పీసెస్ బాగానే సెటప్ చేశారు. ఇనీషియల్గా స్టోరీలోకి వెళ్ళడం కానీ లేకపోతే యాక్షన్ బ్లాగ్స్ కానీ ఇదొక క్యారెక్టర్ డ్రివెన్ ఆర్ట్ ఫిల్మ్. జనాబే అలీ సాంగ్ అయితే ఇద్దరికి ఒక మంచి సాంగ్, ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు ఫ్యాన్స్కి అయితే. సో మోర్ ఓవర్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేయర్స్ని ఎక్స్ప్లోర్ చేశారు మూవీలో. అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ కానివ్వండి లేకపోతే కనెక్షన్స్ బిల్డ్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక సాలిడ్ ప్రీ ఇంటర్వెల్తో అండ్ ఒక మంచి అదే లీడ్తో ఇంటర్వెల్ సెటప్ కూడా బాగానే చేశారు. మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసి అక్కడ కూడా మంచి యాక్షన్ సెట్ పీసెస్ బాగానే సెట్ చేశారు. అయితే మోర్ ఓవర్ స్టోరీలోకి ఇంటెప్ట్ వెళ్ళే కొద్దీ ఆ క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి ఇంకా డిఫరెంట్ లేయర్లోకి ఎక్స్ప్లోర్ చేయడం ఆ థీమ్ బాగా సెటప్ చేశారు. అండ్ యాక్షన్ పరంగా కానీ లేకపోతే ఎమోషనల్ పరంగా కూడా బాగానే డ్రివెన్ చేశారు. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఈచ్ ఇనిషియల్గా క్లైమాక్స్ ఫైట్ సీన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. వెల్, కమింగ్ టు మూవీ పాజిటివ్ వచ్చేసి హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. నిజంగా వాళ్ళకి పడ్డ ఎలివేషన్స్ కానీ యాక్షన్ బ్లాక్స్ కానివ్వండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అండ్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ యష్ రాజ్ ఫిల్మ్ అయిన థీమ్ కూడా బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా మంచి నరేషన్తో ఒక మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో బాగానే తీశారు. అక్కడక్కడ చిన్న క్యారెక్టర్ డ్రాప్స్ ఉంటాయి, బట్ అయినా బాగానే ఎక్స్ప్లోర్ చేశారు. మూవీలో నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్ డ్రాప్స్ అనేటివి మనం చెప్పుకున్నాం కదా, అది ఇంకా కొంచెం బెటర్గా ఎక్స్ప్లోర్ చేయాల్సింది. మోర్ ఓవర్ ఇద్దరికి పడే ఎలివేషన్స్ అండ్ ఓవర్ ద టాప్ బీజిఎమ్స్ వల్ల కొన్ని అక్కడక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ అండర్వెల్మింగ్ అనిపించాయి, ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సింది. అండ్ మూవీలో అక్కడక్కడ కొన్ని క్లీచ్ విఎఫ్ఎక్స్ ఉన్నాయి, అవి ఇంకా బెటర్గా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా స్టోరీ సెటప్ వచ్చేసి కూడా అక్కడక్కడ ఇంకా బెటర్గా చేయాల్సింది. సో ఇనిషియల్గా ఓవరాల్ మూవీ పరంగా చెప్పుకోవాలంటే వార్ 1 అయితే ఎక్కువ వరకు రీచ్ అవ్వలేదు, కానీ వార్ 2 దీన్ని స్పెషల్ వేలో బాగానే డిజైన్ చేశారు. కమింగ్ టు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, డైరెక్షన్ పరంగా హీ హాస్ సెటప్ ఏ వెరీ గుడ్. అండ్ యాక్టర్స్ పరంగా హృతిక్ అండ్ తారక్ డిడ్ వెరీ వెల్. అండ్ బీజేఎం ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వర్క్. కొంచెం విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ ఉంటే బాగుండేది. అండ్ మోర్ ఓవర్ ఇది ఫర్దర్ స్పై వార్స్కి కూడా మంచి ఇన్ డీటెయిల్గా ఒక క్లిఫ్ హ్యాంగర్ వదిలారు. ఒక మంచి స్పై యాక్షన్ మూవీ చూడండి గాయ్స్ ఈ వీకెండ్. సో సబ్స్క్రైబ్ టు టాపిక్ వ్యూ.